హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కీమా కర్రీ అండి. పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, డెలిషియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇలా తరిగి పెట్టుకున్నానండి. అలాగే ఉడకపెట్టిన 4 ఎగ్స్ అనమాట, 4 గుడ్లని ఇలాగ తురిమి పెట్టుకున్నాను. ముందుగా దీనికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీరా వేసుకుందాము. వీడియో పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో మీకు తెలుస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనకి ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసండి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేయాలి. చక్కగా మిక్స్ చేస్తూ మనకి టొమాటోస్ కూడా మెత్తబడేలాగా మనం మగ్గనివ్వాలండి. చూసారా, చక్కగా మిక్స్ చేస్తూ ఉంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అడుగంటుకుంటుంది కదండి. సో అందుకోసం అలా మిక్స్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇది మనకి చపాతీలోకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. అలాగే టమాటో ముక్కలు కూడా మెత్తబడిన తర్వాత మనం స్పైసెస్ వేసుకుందాము. ముందుగా చిటికెడు పసుపు వేసుకొని కారం వేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేయండి కారం అనేది. అలాగే బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాం కొద్దిగా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాము. అంటే గరం మసాలా అంటే ఇది మనకి ధనియాలు ఉంటాయి కదండి, అలాగే జీరా ఉంటుంది కదా, కొద్దిగా వేయించుకొని దాన్ని పౌడర్ పట్టుకోవాలన్నమాట. ఆ పౌడర్ని వేసుకుంటున్నాము. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నామండి. ఆ పౌడర్ వేస్తే గరం మసాలా అవసరం లేదు యాక్చువల్లీ. కొంచెం లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది మసాలాలు. దీనిలో మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము, కొంచెం స్పైసీగా ఉండాలని. మీరు చూసి వేసుకోండి. మసాలాలు ఏవైనా సరే కొద్దిగా లిమిట్‌గా, లైట్‌గా వేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మిక్స్ చేసేసి దీనికి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నామండి. అలాగే నీళ్లు కొంచెం మరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఎగ్ స్క్రాంబుల్స్ ఉన్నాయి కదండి, ఎగ్‌ని కూడా వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీలో మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం ఉడకనివ్వాలండి. కొంచెం మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మనం మిక్స్ చేసేసి, బాగా డ్రై అవ్వనివ్వకూడదండి. జస్ట్ అలా మిక్స్ చేసేసి మనం సెట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏంటంటే మనం డ్రై అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడకనివ్వాలన్నమాట. సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఇది టైట్ అయిపోతుంది. అలా టైట్‌గా ఉండకూడదు. కొంచెం మనకి సాఫ్ట్‌గా ఉండాలన్నమాట, లూజ్‌గా ఉండాలి. అలాగే మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టైంలో. ఈ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.
అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి, తెలిసిన వాళ్ళకి. మన ఛానల్ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగ చపాతీలోకి డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటే బావుంటుంది కదా! ఎగ్, ఎగ్ తినని వాళ్ళు కూడా ఏంటంటే ఇష్టపడతారు ఇలా చేసుకుంటే. మనకి ఎగ్ లోపల ఉన్నది యెల్లోది కూడా మనం ఏసేస్తాం కదండీ! అది కొద్దిగా టైట్ అయిపోతూ ఉంటదనమాట. అందుకోసమే మనం ఏంటంటే ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయకూడదు. అది పౌడర్‌లాగా అయితుంది కదా! సో, ఎప్పుడైతే మనం శనగపిండి గనక ఏస్తే గనక అది ఎలాగ టైట్ అయిపోతూ ఉంటుంది. అది ఇలాగే ఇది కూడా అలాగే ఉంటదనమాట. ఎందుకంటే లోపలిది సాఫ్ట్‌గా పౌడర్‌లాగా ఉంటుంది కదా! అందుకోసం టైట్ అయిపోతూ ఉంటది. అందుకనే లో ఫ్లేమ్‌లో పెట్టి మనం కుక్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే కర్రీ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత కొంచెం అంటే ఆ వేడి తగ్గిన తర్వాత మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. పిండుకొని మిక్స్ చేసుకోవాలి. లెమన్ వేసుకుంటే మనకి కొంచెం ఫ్లేవర్ తగిలి టేస్టీగా ఉంటుంది. బావుంటుంది. ఈ చపాతీలో తినేటప్పుడు ఆనియన్, ఆనియన్ పైన లెమన్ ఇలా పిండేసి చక్కగా టేస్ట్ చేయండి. చాలా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.